శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జల్లి సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరుతోటి నిబంధన పేరుతోటి ఏదైతే అక్రమాలు చేసిరో భూ కుంభకోణం ఏదైతే బొగ్గు కుంభకోణం ఏదైతే జరిగిందో అది మరి ఇక్కడ మంత్రివర్గంలో చిచ్చు పెట్టింది. ఏదైతే బట్టి విక్రమార్కను ఇరికించడం కోసం ఏపీఎన్ ఆంధ్రజ్యోతిలో అడ్డమైన రాతలు రాయించిన రేవంత్ రెడ్డి ఇవాళ ఆ బొగ్గు కుంభకోణం అంతా కూడా రేవంత్ రెడ్డి మెడకే చుట్టుకుంటా ఉన్నది. మరోవైపు మరి ఇక్కడ వాళ్ళ మధ్యలో విభేదాలు ప్రారంభమైనవి. అసలు కాంగ్రెస్ వర్సెస్ నకిలీ కాంగ్రెస్ అన్నట్టుగా మరి ఇక్కడ బట్టి విక్రమార్క ఏదైతే తన వర్గాన్ని తయారు చేసుకుంటా ఉన్నాడు, అసలు కాంగ్రెస్ నాయకులందరినీ కూడా ఏకతాటి వీధికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరోవైపు చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి తెలివిగా అసలు కాంగ్రెస్ కు సంబంధించిన ఇద్దరు ముఖ్యమైన మంత్రుల మధ్య సిచ్చు పెట్టే ప్రయత్నం చేసిండు. ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్సెస్ బట్టి విక్రమార్క వీళ్ళిద్దరి మధ్యలో సిచ్చు పెట్టే ప్రయత్నం ఏదైతే చేసిండో మరి ఇక్కడ వాళ్ళిద్దరు కలవకపోయినా కూడా అసలు విషయాన్ని అంతా కూడా బయటకు తేవాలని చెప్పి నిన్నటి రోజున మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్, అదే విధంగా అడ్డూరు లక్ష్మణ్ కుమార్ మరి ఇక్కడ ఏదైతే బట్టి విక్రమార్క ఇంట్లో మరి ఆయనలు సమావేశమైన ప్రజాభవన్లోని ఆయన నివాసంలో సమావేశమై ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చించిందట. అంటే మరి దీని మీద పెద్ద ఎత్తున జరగబోతా ఉన్నది. రేవంత్ రెడ్డి మరి తన సీటును నిలుపుకోవడం కోసం క్యారెక్టర్ అసాసినేషన్ చేసి అవినీతి పనులుగా ముద్ర వేస్తూ ఇలా కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని మనం కాపాడుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున దానిలో మరి ఏదైతే ఆ చర్చ జరిగిందని చెప్పి, అదేవిధంగా ఆ సమావేశానికి అసమ్మతి నేత అయినటువంటి జీవన్ రెడ్డి కూడా హాజరైందని చెప్పి, ఒకవైపు ఏదైతే బీఆర్ఎస్ నుంచి తీసుకొచ్చి ఎమ్మెల్యేలను తీసుకొని వచ్చి మరి ఇక్కడ పాత కాంగ్రెస్ నాయకుల మీద పెత్తనం చెలాయిస్తా ఉన్న అంశం కూడా ఇప్పుడు చిలికి చిలికి గాలివానగా మారబోతా ఉన్నది. మరి ఇక్కడ హార్వర్డ్ యూనివర్సిటీలో పాఠాలు వింటున్నటువంటి రేవంత్ రెడ్డి మరి ఆయన మనసు దేని మీద లగ్నం చేసిండు. అసలే ఆయనకి ఇంగ్లీష్ రాదు, మరి అక్కడనే వాళ్ళకి చెప్పడంలోకి తెలుగు రాదు. మరి ఆయన ఏదో పిఆర్ స్టంట్ల కోసం 5 రోజుల పాటు అక్కడ సర్టిఫికేట్ కోర్స్ చేస్తానని చెప్పిండు, కానీ ఆయన సీటు కిందకి ఎసరు రాకుండా ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసు అని, మరోవైపు ఈ ఏదైతే ఈ బొగ్గు కుంభకోణం అని చెప్పి దానికి బట్టి విక్రమార్క బాధ్యులని బట్టగలిసి మీదేసి అచ్చవారకాలు దులుపుకుంటుంటారని చెప్పే ప్రయత్నం చేసిందో దాని వైపు కాకుండా ఖచ్చితంగా మనం రేవంత్ రెడ్డికి ఏ విధంగా మరి బుద్ధి చెప్పాలి, ఏ విధంగా ఆయనను గద్దెదించాలని చెప్పి పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న రోజున సంతోష్ కుమార్ కూడా నోటీసులు ఇచ్చిండ్రు. అంటే రేవంత్ రెడ్డి వచ్చే వరకు కూడా ఈ ఎపిసోడ్ ను టైంపాస్ చేసుకోవడానికి ఈ సిట్టు నిర్ణయించుకున్నట్టుగా కనబడతా ఉన్నది. ఈ వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో అసలు కాంగ్రెస్ లో ముసలం సీఎం లేని వేళ 4 మంత్రుల అత్యవసర సమావేశం. ఎట్ హోమ్ నుంచి నేరుగా డిప్యూటీ సీఎం ఇంటికి వచ్చిన అసలు కాంగ్రెస్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల శ్రీధర్, అడ్డూరు లక్ష్మణ్తో బట్టి విక్రమార్క చర్యలు. మధ్యలో చేరిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి సింగరేణి వ్యవహారంలో కోమటిరెడ్డి కావాలని ఆంధ్రజ్యోతికి పంపారని చర్చ. అసలు కాంగ్రెస్ నేతల మధ్య సిచ్చు పెట్టి వెన్నుపోటు పొడుస్తున్నారని ఆవేదన. కలిసికట్టుగా లేకపోతే నష్టపోవడం ఏకాభిప్రాయానికి వచ్చిన సీనియర్లు. మంత్రుల భేటీ సాధారణమే. పీసీ చీఫ్ నలుగురి భేటీతో కాంగ్రెస్ పార్టీలో కాక అధికార పార్టీలో కొనసాగుతున్న అంతర్గత కుమ్మరాటలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. నైని బొగ్గు స్కామ్ తో కాంగ్రెస్ లో మొదలైన కాక క్రమంగా దావానంలా మారుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుతో ఇన్నాళ్ళు లోపల రగిన అసలు కాంగ్రెస్ మంత్రులు ఇప్పుడు తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. రేవంత్ విదేశీ పర్యటనకు వెళ్లిన తరుణంలో పీసీసీ చీఫ్ ఢిల్లీలో ఉండగానే రాష్ట్రంలో ఉన్న 4 మంత్రులు అత్యవసరంగా భేటీ కావడం సంచలనం రేపుతున్న. సోమవారం ఎట్ హోమ్ విందు తర్వాత బట్టి నివాసంలో ఉత్తమ్, దుద్దిల్ల, అడ్డూరు లక్ష్మణ్ సమావేశం కావడం, అక్కడికి జీవన్ రెడ్డి రావడం మరి ఇది చర్చనీయాంశంగా మారింది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే నైని బొగ్గు బ్లాక్ కుంభకోణం. మరి నైని బొగ్గు బ్లాక్ కు సంబంధించి 25 సంవత్సరాల పాటు ఏటా 1600 కోట్లతోటి మరి ఇక్కడ వీటిని ఎండిఓ ఏదైతే మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ అని చెప్పి మరి ఏదైతే ఇప్పటి వరకు సింగరేణిలో కేవలం ఓబీ పనులకు మాత్రమే కాంట్రాక్ట్ పిలుస్తా ఉంటే ఏదైతే ఒరిస్సాలో ఉన్న నైని బ్లాక్ బొగ్గు కూడా అదే సంస్థ తీయాలి, మరి టన్ను కింత అని సింగరేణి దానికి చెల్లిస్తుంది. మరి పూర్తి స్థాయిలో ప్రైవేట్ పరం చేసిరు దాన్ని. ఒకవైపు సింగరేణి ప్రైవేట్ పరం అయితే ఉన్నది, మరోవైపు చూసుకున్నట్టయితే సైట్ విజిట్ సర్టిఫికేట్ తోటి ఎక్సెస్ లేసి సింగరేణి మరి ధనాన్ని దోచుకుపోతా ఉన్నారు. ఇప్పటికే 7 టెండర్లు సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే నెపంతో నిబంధనతోటి 7 టెండర్లు మైనస్ లో పోయాటిని ఎక్సెస్ వేసుకొని మొత్తం సింగరేణి ప్రజా ధనాన్ని కొల్లగొడతా ఉన్నారు. కార్మికుల చెమటను దోసుకుపోతా ఉన్నారు. దీనికి సంబంధించి హరీష్ రావు అదేవిధంగా క్రిషాంకులు వెలుగులోకి తెస్తే ఆ వెనుక తోక పట్టుకొని మరి ఏదైతే ఏబిఎన్ రాధాకృష్ణ దాన్ని అంతటి కూడా బట్టి విక్రమార్క మెడకు చుట్టడానికి రేవంత్ రెడ్డి బయటపడేయడానికి ఏదైతే ఆ కథనం రాసిండో ఆ కథనం ఇప్పుడు మంత్రుల మధ్య చీలిక తీసుకొచ్చింది. రేవంత్ రెడ్డిని ఇక ఉపేక్షించేది లేదనే కాడికి వచ్చింది. ఇంకా చిలికి చిలికి గాలివానగా మారబోతా ఉన్నది. రేవంత్ రెడ్డి భవితవ్యం ఏంటిదో త్వరలో తేలనున్నది. కుర్చీకి సెగ మంత్రులపై నిఘా. ఏ మంత్రి ఏం చేస్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు, అమెరికాలో ఉన్న ఇక్కడ పరిణామాలపైన ఆందోళన. కేటీఆర్, హరీష్ రావుకు నోటీసులు, విచారణ పైన సీఎం ఆరా అని చెప్పి మరి ఇక్కడ గతంలో చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రులు
ఏదైతే ఎన్టీ రామారావు గారు మరి ఇక్కడ విదేశీ పర్యటన అయినప్పుడే ఆయన సీట్ లాగేసిరు ఇక్కడ ఉన్న మంత్రులు. మరి అదే విధంగా విదేశీ పర్యటన పోవాలంటే జంక్ ఉండేది మరి ముఖ్యమంత్రులకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నది. మరి ఇక్కడ హార్వర్డ్ యూనివర్సిటీలో 5 రోజుల పాటు పాఠాలు వింటాను పాపం ఆయన హార్వర్డ్ యూనివర్సిటీకి వేయండు, దానికంటే ముందు దావోస్కు వేయండు. మరి 11 రోజుల పాటు పర్యటనలో ఉంటే నా సీటు తిరుగుతుందేమో అని చెప్పి మరి బట్టి విక్రమార్క మీద ఒకటి వార్త రాయించి అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో వీళ్ళకు విచారణని టైంపాస్ చేయి 10 రోజులు టైంపాస్ చేసి ప్రజల అటెన్షన్ అంతా అటువైపే, ప్రతిపక్షాల అటెన్షన్ అటువైపే, అధికార పక్షం మరి ఏదైతే ప్రతిపక్షం చేసే కౌంటర్లకు మరి ప్రతి కౌంటర్లు ఇచ్చుకుంటూ పూర్తిగా దానిలో మునిగి తేలితే నేను ఈ లోపల 11 రోజులు పూర్తి చేసుకుని వస్తా అని చెప్పి ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నాడో పాపం బట్టి విక్రమార్కది మిస్ఫైర్ కావడంతో ఇక మంత్రుల మీద నిఘా పెట్టినట ఎవరి దగ్గరికి పోతారు ఏం జరుగుతుందో అని ఎప్పటికప్పుడు ఆరాలు తీస్తున్న పరిస్థితి. ఆగని కక్ష సాధింపు సంతోష్ కు సిట్ నోటీసు. ట్యాపింగ్ కేసులో నేను మాజీ ఎంపీ విచారణ మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాలని ఆదేశం, తప్పు చేయలేదు విచారణకు హాజరవుతా. సిట్ నోటీసులపై స్పందించిన సంతోష్ కుమార్. సీరియల్ డ్రామాలాగా సిట్ విచారణ డైవర్షన్ లో భాగంగా సంతోష్ కు నోటీస్ అంటున్న కేటీఆర్. గవర్నర్ కలిసేందుకు వెళ్తున్నానికే కక్ష అంటున్న హరీష్. రేవంత్ ప్రతీకార పాలన వేముల ప్రశాంత్ రెడ్డి ఖచ్చితంగా కక్ష సాధింపే అంటున్న ఎమ్మెల్సీ దాసో శ్రవణ్. ఇక అయిపోయింది, ఏదైతే హరీష్ రావు అయిపోయింది, కేటీఆర్ అయిపోయింది, సంతోష్ కుమార్ కి ఇచ్చిండు. మరి ఇంకా ఆయన 2 తారీఖు వస్తారట. 2 తారీఖు రాక టైం పాస్ చేయాలి, మీడియా అటెన్షన్ అంతా అటు దిక్కుంచాలి. మరి ఇక్కడ బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు వీళ్ళు ఇప్పటికే మరి ఏదైతే రహస్య మంతనాలు జరుగుతా ఉన్నారు వీటన్నిటి కూడా అడ్డుకట్ట వేయాలంటే ఆయన లోపల ఆందోళన వ్యక్తమైంది. ఇంకొక భేటీ కనుక ఇంకా 5-6 మంత్రులతో కనుక జరిగినట్టయితే ఆయన ఆరవాళ్ళు లేదు, నా తొక్కాలేదు తోలేదని అక్కడి నుంచి వదిలేసి ఉటావుటిన పరిగెత్తిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈ లొటపీస్ కేసులో పట్టుకొని టైంపాస్ చేస్తాడని చెప్పి మరి ఇక్కడ మంత్రులతో పాటు అందరికి కూడా అర్థమైపోయింది ఏదంటే మాజీ ఎంపీకి ఫోన్ ట్యాపింగ్ కు ఏం సంబంధం ఉంటది, మరి దాని మీద కూడా విచారణ చేస్తారా అని అంటే రేపు బీఆర్ఎస్ లో ఉన్న చిన్నపాటి కార్యకర్తను కూడా ఫోన్ ట్యాపింగ్ కోసం పిలుస్తారా ఏందన్నట్టుగా మరి జోక్గా మార్చిరు ఈ సిట్ అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక 3 రోజులు సీఎం ఎక్కడట దావోస్ నుంచి అమెరికాకు వెళ్ళిన రేవంత్ రెడ్డి నిన్నటి రోజున హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మెట్లు దిగే రాక ఎవరికి కనవలేదు. 3 రోజులు ఏమైంది, అక్కడ ఏదో ఖరీదైన హోటల్లో మంతనాలు జరుపుకుంటున్నాడట. ఏ మంతనాలు జరిగినాయి ఏం జరిగినాయి అనే దానికి మాత్రం అధికారికంగా లేదు. ఒక సీఎం అధికారికంగా ఏ రోజు ఎక్కడ ఉంటాడో తెలంగాణ ప్రజలకు తెలియకుండా 3 రోజులు అబ్స్కాండ్ అయిండు అంటే దానికి కారణం ఏందో కూడా మరి ఇక్కడ ఆలోచన చేసుకోవాలి. నేడు గవర్నర్ వద్దకు బీఆర్ఎస్ బృందం. సింగరేణి కుంభకోణంపై ఆధారాలతో ముందుకు కేటీఆర్ సారథ్యంలో ఫిర్యాదు చేయనున్న నేతలు అట. మరి ఇలా గవర్నర్ కలిసి బొగ్గు కుంభకోణం ఏ విధంగా జరిగింది, సైట్ విజిట్ నిబంధనతోటి ఎక్సెస్ ఎట్లా జరిగినాయి, కాంగ్రెస్ వచ్చిన తర్వాత సైట్ విజిట్ నిబంధన పెట్టిన తర్వాత ఎందుకు పెట్టినాయి, దానికంటే ముందు టెండర్ల వివరాలు ఆ తర్వాత టెండర్ల వివరాలు కూడా అందిస్తారట. సింగరేణి సీన్ రివర్స్. నిన్న కల్పతరువు నేడు మనగడే బరువు. 10 ఏళ్ల కింద బ్యాంక్ బ్యాలెన్స్ 3,450 కోట్లు. నేడు ప్రతి నెల 3,000 కోట్లు అప్పు తెస్తేనే మనగడ. రేవంత్ సర్కార్ 2 ఏళ్ల పాలనలో పరిస్థితి తారుమారు. నా డిపాజిట్లు బాండ్ల కోసం సింగరేణి వద్దకే బ్యాంకులు. నేడు ఓడి కోసం బ్యాంకుల ముందు నిలవాల్సిన దుస్థితి. డీజిల్ కోసం ఉద్దర ఖాతా తెరిచేందుకు సంప్రదింపులు. గుట్టల్లా పేరుకుపోతున్న విద్యుత్తు బొగ్గు బకాయిలు చెల్లింపుల కోసం పదే కోరినా పట్టించుకొని ప్రభుత్వం అట. మరి ఇక్కడ నిన్న కల్పతరువు నేను మనగడే బరువు ఎందుకైతా ఉన్నది. సింగరేణి లాస్ట్ ఇయర్ 6,200 కోట్ల లాభం వచ్చింది. మరి ఇక్కడ 6,200 కోట్ల లాభం వచ్చింది. దానిలో 4,000 కోట్లు సంస్థ మనగడ కోసం పక్క పెట్టిర్రు. 2,000 కోట్లకి వెళ్ళి మరి ఇక్కడ 30% కార్మికులకు లాభాల వాటా వచ్చిండు. మరి ఈ ఓవరాల్ గా 5,000 కోట్ల చిల్లర ఆల్రెడీ మరి ఏదైతే పోయిన సంవత్సరం వచ్చిన లాభమే, మొన్నటి ఆర్థిక సంవత్సరం వచ్చిన లాభమే. మరి లాభం ఎటువైంది, అప్పులు ఎందుకు తెస్తాను అని అంటే సుమారు 51,000 కోట్ల బాకీ ఉన్నదట జెన్కో, అదేవిధంగా గవర్నమెంట్ ఇటు విద్యుత్ బకాయిలు అదేవిధంగా ఇటు బొగ్గు బకాయిలు చూసుకున్నట్టయితే 51,000 కోట్లు. ఇక సింగరేణి ఎక్కడ నిలబడుతుంది, అది జాలదన్నట్టు ఇక్కడ ప్రైవేట్ టెండర్లు వేసి ఎక్సెస్ లతోటి మొత్తం సింగరేణి కూడా దోసుకుపోతా ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 3 ఏళ్లు గడిచే లోపల సింగరేణి కుప్పగూలి మూతపడ్డ దానికి మరి ఆశ్చర్యం లేదు. లేదంటే సింగరేణి పూర్తిగా బయట ప్రైవేట్ శక్తులకు అమ్మేసిన ఆశ్చర్యం లేదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక ఆరూరి గర్వాపసి. బీజేపీకి మాజీ ఎమ్మెల్యే రమేష్ రాజీనామా. త్వరలో బీఆర్ఎస్ లో చేరుతున్నాడు ప్రకటన. వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని గొప్పలు చెప్పుకుంటున్నాడు బీజేపీకి మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ షాక్ ఇచ్చినాడు. తెలంగాణలో తనకే కాదు తనలాంటి వాళ్ళు ఎంతో మందికి తల్లివేరు బీఆర్ఎస్ అని ఆరూరు రమేష్ తన చర్యతో నిరూపించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రేవంత్ సర్కార్ ముచ్చెమటలు పట్టించి కాంగ్రెస్ పార్టీకి గట్టి గుణపాఠం చెప్పిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయనేందుకు సోమవారం నాటి పరిణామమే. మరి ఇక్కడ ఎవరికైనా
ఇక రాబోయేది మరి భవిష్యత్తు బీఆర్ఎస్ అని అందరికి కూడా తెరదెలమైంది. బీజేపీ నాయకులను చూస్తూనే ఉన్నాం. బండి సంజయ్ లాంటి మరి చిల్లర మాటలు చిల్లర మంత్రి ఇవాళ మరి తెలంగాణ కోసం ఆయన మాట్లాడేది ఏముండదు. ఏమన్నంటే బీఆర్ఎస్ తిట్టడం, కాంగ్రెస్ తోటి జరగట్టడం, ఇవాళ గింత పెద్ద బొగ్గు కుంభకోణం జరిగితే నోరు కూడా మెదుపుతలేడు. దానికి సంబంధించిన కిషన్ రెడ్డి కూడా అదంతా లైట్ తీసుకుంటా ఉన్నాడు. ఎందుకంటే బీజేపీ నాయకులకు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఖచ్చితంగా వాటాలు పోతానే కాబట్టి ఆయనకు బహిరంగంగా మద్దతు ఇస్తా ఉన్న పరిస్థితి. ఇక దుబ్బాకలో కాంగ్రెస్ గూండాగిరి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డిపై దాడికి యత్నం, కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య స్వల్ప తోపులాట చేస్తున్న చూస్తున్న పోయిన పోలీసులు. మరి ఇక్కడ అధికార మదం నెత్తికెక్కి కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తానో అర్థమైతే మొన్న జనగామ ఎమ్మెల్యే మీద, ఇక్కడ చూసుకుంటే నిన్న దుబ్బాక ఎమ్మెల్యే మీద ఈ అహంకారంతో పోతే మిమ్మలను పాతాళంలో దొక్కేస్తారు జనం అంతా కూడా చూస్తా ఉన్నారు. ఈ అహంకారాన్ని తగ్గించుకొని లేదంటే మరి ఇక్కడ 3 ఏళ్ల తర్వాత మీ బతుకులు మరి ఏమైతే కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. రేవంత్ పాలనలో హక్కుల హరణం, శాంతి భద్రతలకు సీఎంతోనే విఘాతం, అంబేద్కర్ స్ఫూర్తిని తుంగలో దక్కిన కాంగ్రెస్ ప్రశ్నించే గొంతులను అణచివేస్తూ జర్నలిస్టులపై దాడులు, దళిత గిరిజనులపై ఆకృత్యాలు. నాడు కేసీఆర్ సగబెడితే నేడు రేవంత్ ఎగబెడుతున్నాడు. బూటకపు డిక్లరేషన్ పేరిట మోసం, అలవిగానే హామీలు అబద్ధాలతో కాంగ్రెస్ దాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పి నిన్నటి రోజున హెచ్సియు విద్యార్థులు మరి ఇక్కడ రాజ్యాంగాన్ని ఏ విధంగా కూనీ చేస్తా ఉన్నారని చెప్పి నాటిక రూపంలో నిన్న తెలంగాణ భవన్ లో ఒక నాటికను ప్రదర్శించిండ్రు. రేవంత్ రెడ్డి అహంకారం, అదే విధంగా పప్పు రాహుల్ గాంధీ మరి రాజ్యాంగాన్ని పట్టుకొని మరి ఆయన పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాజ్యాంగం ఏ విధంగా అపహాస్యం అవుతా ఉన్నది, ఆయన ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరుతానాయో కనీసం చూసుకోకుండా మరి ఇక్కడ నిరుద్యోగులను ఏ విధంగా మోసం చేసిందని చెప్పి నిన్న కళ్ళ కట్టినట్టు చూపించిన పరిస్థితి. మరోవైపు మరి ఇక్కడ ఏదైతే నాడు కేసీఆర్ సగబెడితే ఇవాళ రేవంత్ ఎగబెడతానని చెప్పి కేటీఆర్ మరి పెద్ద ఎత్తున విమర్శలు చేసిన పరిస్థితిని కూడా చూడవచ్చు. సంక్షోభంలో బీసీ సంక్షేమం, 2 ఏళ్లుగా కొత్త పథకాల ఊసెత్తని ప్రభుత్వం, పాత పథకాలను సైతం నిలిపివేసిన కాంగ్రెస్, కేటాయింపులే తప్ప నిధుల విడుదల శూన్యం, రాష్ట్రంలో కార్పొరేషన్లు ఫెడరేషన్లు నిర్వీర్యం. మరి ఇక్కడ ఏది నిర్వీర్యం కాలేదు, కార్పొరేషన్లు ఫెడరేషన్లే కాదు, అన్ని కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలే నిర్వీర్యం అయిపోతున్నది, అసలు ప్రభుత్వమే నిర్వీర్యం అయిపోయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు, మంత్రులు ఎక్కడికక్కడ జేబులు నింపుకుంటా ఉంటే మేము ఎక్కడికన్నా పోయి ఊళ్ళలా 1 లక్ష 2 లక్షలు అభివృద్ధి పనులకు ఆ స్థానికులు అడిగినా కూడా ఇయ్యలేని దుస్థితిలో ఉన్నామని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని కూడా చూడవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే పొదుపుటు మదుపట, పొదుపు మొత్తాలు మార్కెట్లో వెళ్తే సామాన్యులకు మేలు, ఎందుకంటే ఎఫ్డీలు బాండ్లపై వస్తున్న వడ్డీలు చాలా తక్కువ అని చెప్పి మరి ఆర్థికవేత్త నోబెల్ గ్రహీత అభిజిత్ రెడ్డికి సంబంధించిన ఇంటర్వ్యూనిచ్చింది సాక్షి దినపత్రిక. హార్వర్డ్ వర్సిటీ తరగతులకు రేవంత్ రెడ్డి అట, ఇగో సారు ఇక్కడ నుంచి దిగుతాండు. మరి నిన్నటి రోజున ప్రత్యక్షమైండు, 3 రోజుల నుంచి ఎక్కడ వేయండో తెలియని పరిస్థితి. మరి అక్కడ ముఖ్యమంత్రి అంటే ఆయనకు రాష్ట్ర ప్రజలకు ఆయన ఎక్కడున్నాడో అప్ టు డేట్ తెలియాల్సిన అవసరం ఉన్నది. ప్రైవేట్ కార్యక్రమంలో ఉంటే ఫలానా టైంలో ప్రైవేట్ కార్యక్రమంలో ఫలానా కాడ పాల్గొన్నాడు, ఆయన 3 గంటల నుంచి 7 గంటల వరకు తన సొంత కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా చెప్పాలి. ఒక్కరోజు కూడా సెలవు తీసుకొని ముఖ్యమంత్రి మరి 3 రోజులు సెలవు పెట్టిండా లీవ్ పెట్టిండా కూడా ప్రజలకు చెప్పాలి. మరి ఈ 3 రోజులు మనిషి అప్డేట్ లేవు అంటే ఆయన సెలవులో ఉన్నట్ట, లీవ్ లో ఉన్నట్ట, లేదంటే అజ్ఞాతంలో ఉన్నట్ట, మరి ఏంటన్నది కూడా మరి ఇక్కడ తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని మనం గమనించాలి. ఇక ఫామ్ లో లేని ఆయిల్ ఫామ్ అట, లక్ష్యానికి దూరంగా సాగు. మరి ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రారంభించింది ఆయిల్ ఫామ్ అనేది. దాని తర్వాత మరి దానికైతే ప్రోత్సాహం, ఈ 2 ఏళ్ల నుంచి ప్రోత్సాహం లేదు. కొత్తగా ఆయిల్ ఫామ్లు అయితే పెట్టడానికి రైతులు ఎవరు ముందుకు వస్తలేరు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే భారత్ EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేడే శిఖరాగ్ర సదస్సులో అధికారిక ప్రకటన. డొనాల్డ్ ట్రంప్ విచ్చలవిడి ఆంక్షల నేపథ్యంలో ఒప్పందానికి విశేష ప్రాధాన్యం, రక్షణ రంగంలోనూ ఇరుపక్షాల భాగస్వామ్యం, ఉద్యోగాల కోసం యూరప్ కు వెళ్లడం భారతీయులకు ఇక సులువు, అవగాహన ఒప్పందం కుదిరే అవకాశం, ప్రపంచ సుస్థిరతకు భారత్ కీలకం అంటున్న ఉర్సులా. మరి ఇక్కడ ఢిల్లీ గణతంత్ర దినోత్సవానికి సంబంధించి ఢిల్లీలో జరిగిన వేడుకల్లో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ హాజరైన ఏదైతే ముఖ్య అతిథిగా హాజరై ఇవాళ నిన్నటి రోజున మరి ఇద్దరి మధ్యలో కూడా వాణిజ్య ఒప్పందాలు జరుగుతున్నాయి. దీని ద్వారా మరి అమెరికా ఆంక్షలకు మనం సమాధానం చెప్పినట్టయితే అని చెప్పి ఆశిస్తున్న పరిస్థితిగా. స్టూడెంట్ రేవంత్ పుస్తకాలు చేతబట్టి హార్వర్డ్ యూనివర్సిటీ క్లాసులకు 21వ శతాబ్దంలో నాయకత్వం అంశంపై కోర్సు 30వ తేదీ దాకా క్లాసులు. తొలి రోజు హాజరైన సీఎం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 దాకా. 2న రాష్ట్రానికి రేవంత్ రెడ్డి హార్వర్డ్ నుంచి సర్టిఫికేట్ అందుకున్న తొలి ముఖ్యమంత్రిగా రికార్డు. దీన్ని కాంగ్రెస్ కొందరు భజన పరులు లేదంటే మరి అక్కడ కాంగ్రెస్ సన్నాసులు మరి పెద్ద ఎత్తున గొప్పగా మా ముఖ్యమంత్రి హార్వర్డ్ లో క్లాసులు వింటాడు, పెద్ద పెద్ద గొప్ప గొప్పలతో అంటాడు. ఇదే హార్వర్డ్ యూనివర్సిటీ
ఏదైతే కేటీఆర్ గారిని ఇదే నాయకత్వం దాని మీద మరి మీరు ప్రసంగించాలి మా విద్యార్థులను ఉద్దేశించి అక్కడ చదువుకునే వాళ్ళందరికీ కూడా మీ నాయకత్వ లక్షణాలను వివరించండి. మీరు హైదరాబాద్ను ఇంత త్వరగా ఏ విధంగా అభివృద్ధి చేయగలిగినారు, ఈ విధంగా మీరు ఐటీని ఏ విధంగా డెవలప్ చేయగలిగినారో మీరు వచ్చి మీ అనుభవాలను వివరిస్తే మా వాళ్ళు నేర్చుకుంటారని చెప్పి మరి ఇక్కడ కేటీఆర్ని పిలిస్తే నేను పాఠాలు నేర్చుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి వేండు సన్నాసి. చదువచ్చడానికి చదువురానికి ఇదే తేడా. మరి చదువు అవసరం లేదు, నాకు తెలివి ఉంటే చాలన్నావు, మళ్ళీ తెలివి నేర్చుకుంటానికి ఎందుకు పోయినావు అనేది విషయాన్ని ఒకసారి గమనించాలి. అంటే చదువుకున్నాడు చదువు రానోనికి తేడా ఏంటిది అనేది ఇలా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇవాళ అడుక్కునేటోడు కూడా ఇంగ్లీష్ మాట్లాడతాడు అమెరికాలో అంటా ఉన్నాడు. మరి నీకు ఇంగ్లీష్ రాదు హార్వర్డ్ యూనివర్సిటీలో, మరి ఏ అడుక్కునేటోని దగ్గర ట్రాన్స్లేట్ చేసుకొని ఇవాళ హార్వర్డ్లో పాఠాలు వింటానో ఒకసారి చెప్పాలి. చదువు రాకపోతే తప్పు లేదు, మరి అది నీ లోపం కాదు. కానీ మరి ఇక్కడ చదువచ్చినోడిని తిట్టడం మాత్రం నీకున్న పెద్ద లోపంగా మరి ఇక్కడ నీ అవిటితనంగా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. చదువు రానోడు ఎప్పుడు చదువచ్చినోడి మీద ఏడవలసిన అవసరం లేదు. మరి రాజకీయాల్లో ఏదైతే ప్రజలకు మేలు చేయాలనే తత్వం చదువుకోవాల్సిన అవసరమే లేదు. చదువుకున్న వారి దగ్గర నుంచి జ్ఞానమైన నేర్చుకోవాలి. కానీ నీకు జ్ఞానం లేదని చెప్పి చదువుకున్న వాళ్ళ మీద తిట్టి ఇలా జ్ఞానం నేర్చుకోవడానికి హార్వర్డ్ పోయినావని అంటే ఇన్ని రోజుల వరకు నువ్వు కేటీఆర్ మీద ఏదైతే అక్కసెల్లగక్కినావో అదంతా తప్పు అని నీకు నువ్వే ఒప్పుకున్నట్టుగా మనం ఇక్కడ చెప్పవచ్చు. ఇక మళ్ళీ హౌసింగ్ బోర్డు ఫ్లాట్లట వరంగల్ అపార్ట్మెంట్ల నిర్మాణంపై సర్కార్ నగర్ తొలి దశలో 10 ఎకరాల్లో G+5 నిర్మాణాలు. మరి ఇక్కడ హౌసింగ్ బోర్డు ఈ ఫ్లాట్లన్నిటి చూసినాం. ఏదో కరీంనగర్ దగ్గర ఇతర నగరాలలో పెట్టిండ్రు, అవన్నీ కూడా అట్లనే మరి నిలిచిపోయినాయి. మళ్ళా కొత్తగా హౌసింగ్ బోర్డు ప్లాట్ అని చెప్పి తెర మీదకి తీసుకొస్తుంది కాంగ్రెస్. మరి దీని ద్వారా ఎవరికి లబ్ధి జరుగుతుందో చూడాలి. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే స్వీయ శక్తిని చాటిన భారత్ అట. జోడు గుర్రాల సంక్షేమం, వ్యవసాయం, మౌలిక వసతులు, డిజిటల్ విద్య, ఐటీ రంగాల్లో పురోభివృద్ధి, 2 ఏళ్లలో తెలంగాణ విశేష అభివృద్ధి. మరి ఇక్కడ జోడు గుర్రాల సంక్షేమం, అదేవిధంగా వ్యవసాయం అంటాను. వ్యవసాయానికి వీళ్ళు ఇస్తున్నటువంటి మరి ఇక్కడ ఏది వీళ్ళ సాయం ఏ విధంగా ఉన్నదో చూడొచ్చు. కేసీఆర్ వ్యవసాయాన్ని మరి ఇక్కడ పెంపుదల చేయడానికి అధపాతాళంలో ఉన్న వ్యవసాయాన్ని మరి ఇలా భారతదేశంలోనే నెంబర్ 1 గా తీసుకొచ్చిండు. అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా నిలబెట్టిండు. దానికి ప్రధాన కారణం ఏదైతే మనకు విద్యుత్ లోపం ఉన్నదో 24 గంటల ఉచిత విద్యుత్తునిచ్చిండు. అదేవిధంగా దానికి సంబంధించిన సాగునీరును మరి అదేవిధంగా భూగర్భ జలాలను పెంచిండు. మిషన్ కాకతీయ ద్వారా ఏదైతే చెరువులను డెవలప్ చేసిండు, భూగర్భ జలాలు పెరిగినాయి. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ద్వారా రాష్ట్రమంతా కూడా నీటిని, సాగునీటిని, తాగునీటిని అందించిండు. అదేవిధంగా పెట్టుబడి సాయం అందించిండు. నాట్లప్పుడే పెట్టుబడి సాయం అందించి రైతుకు బాసడగా నిలిచిండు. వాళ్ళకు అవసరమైన యూరియా అంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు షాపులకు వెళ్ళి కొనుక్కునే విధంగా యూరియాను అందుబాటులో పెట్టిండు. ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక ఏమైంది, ఒక్క యూరియా బస్తా కోసం అర్ధరాత్రుల వరకు రోడ్ల మీద చలిలో మరి వేచి చూస్తా ఉన్నారు. పిల్ల తల్లులు ఏదైతే చిన్నపిల్లలను పట్టుకొని క్యూ లైన్ లో నిలబడ్డ అంశాన్ని కూడా చూస్తా ఉన్నాను. చెప్పులు లైన్ లో పెడతా ఉన్నారు, పాస్బుక్ లైన్ లో పెడతా ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే కరెంటు కల్లోలంగా మారింది. అదేవిధంగా భూగర్భ జలాలు అడుగంటిపోతా ఉన్నాయి. ఇన్ని ప్రతికూలతల మధ్య ఇంకా వ్యవసాయం సాగుతా ఉన్నది అని అంటే మరి ఇక్కడ కేసీఆర్ అందించిన ఫలాలు ఎంతో కొంత ఇప్పటి వరకు కూడా కొనసాగుతా ఉన్నాయి. ఇంకా మీరు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కక్ష కట్టి దాన్ని నీటిని అలాగే వదిలేస్తే ఏదో ఒక రోజున పూర్తిగా మన దగ్గర కరువు వచ్చే దుస్థితి కూడా ఏర్పడుతుంది కాంగ్రెస్ పుణ్యాన. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలను గుడ్డిగా నమ్మకుండా కాంగ్రెస్ ని ఎప్పటికప్పుడు మరి ఇక్కడ దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా మున్సిపాలిటీలో వాళ్ళని చిత్తుగా ఓడించాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తెలియగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.